ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. ఇటీవల ఆడిట్ జనరల్ కాగ్ సమర్పించిన నివేదికలో వెల్లడైన సంచలన విషయాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా కేంద్ర స్థాయిలో కూడా పెను తుఫాను సృష్టించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నివేదికలోని అంశాల పట్ల అత్యంత తీవ్రంగా స్పందించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని గత ప్రభుత్వం మరియు ప్రస్తుత పనుల తీరుపై లేవనెత్తిన అభ్యంతరాలు ఇప్పుడు బాబుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ప్రాజెక్టుకు వ్యయం అంచనాలకు మించి పెరగడం, నిధుల వినియోగంలో అస్పష్టత మరియు టెండర్ల ప్రక్రియలో జరిగిన మార్పులపై కాగ్ వేలెత్తి చూపింది. గతంలో కూడా ప్రధాని మోడీ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారని ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో కాగ్ నివేదికలో కూడా ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం మరియు పనుల జాప్యంపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో కేంద్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. 17 ఏళ్ల గడిచిన హెడ్ వర్క్స్ పూర్తి కాకపోవడం, జల విద్యుత్ ప్రాజెక్టు పనులు కేవలం 12% మాత్రమే జరగడం వంటి అంశాలు నిధుల దుర్వినియోగానికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చే నిధులపై కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో పోలవరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెబుతున్నప్పటికీ కాగ్ నివేదిక మాత్రం దానికి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించింది. పునరావాస ప్యాకేజీల అమలులో వైఫల్యం మరియు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలు ప్రాజెక్టుకు ఆలస్యానికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. ప్రధాని మోడీ ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశం ఉందని, అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా నివేదిక మళ్లింపుపై ఆరా తీరించే ఆలోచనలో ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇది చంద్రబాబు రాజకీయంగా పెద్ద ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. మరోవైపు ఈ నివేదికను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్షాలు చంద్రబాబుపై విమర్శల దాడిని పెంచాయి. ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల స్వాహా చేశారని, అందుకే ఇప్పుడు కాగ్ నివేదికలో వాస్తవాలు బయటపడ్డాయని వారు ఆరోపిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. కేంద్రం సహకరించకపోవడం వల్ల ఈ పనులు ఆలస్యమయ్యాయని వారు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాగ్ నివేదికతో మోడీ ప్రభుత్వం మరియు చంద్రబాబు మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్రం కనుక కఠిన నిర్ణయాలు తీసుకుంటే అది రాష్ట్ర అభివృద్ధిపై మరియు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పోలవరం అంశం ఇప్పుడు కేవలం ఒక ప్రాజెక్టుగానే కాకుండా బాబు మరియు మోడీ మధ్య ఒక పెద్ద రాజకీయ యుద్ధానికి వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముందు ఈ నివేదిక ఆధారంగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.